గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అనేది మనకి గ్రూప్ డిలో 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏముందంటే ఈ క్యూఎస్ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఈ ఈఎఫ్ లైన్ ప్యారలల్గా ఉందంట. నెక్స్ట్ అదేవిధంగా ఈ పీక్యూకి ఆర్ఎస్ అనేది ప్యారలల్గా ఉంది. అయితే ఇది 60 degrees ఇచ్చాడు. ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. ఈ యాంగిల్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఈఎఫ్ లైన్ని ఇలా క్యూఎస్కి ప్యారలల్గా ఇలా పొడిగించాను. క్యూఎస్కి ప్యారలల్గా ఇలా పొడిగించాను. అప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది. ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్. ఎందుకు? ఆల్టర్నేట్ యాంగిల్స్ అనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్. ఇన్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్గా ఉంది, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఇది 60 అయితే ఇది కూడా 60 అవుతుంది. అంటే ఇక్కడ 60 degrees రావడం జరిగింది. ఇప్పుడు ఈ లైను ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అయితే దీస్ టూ లైన్ యాంగిల్స్ ఆర్ కాంజుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ కాంజుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది సమ్ ఆఫ్ ద కాంజుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180. ఎక్స్ ప్లస్ 60 degrees ఈక్వల్ టు 180. మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే 180 మైనస్ 60 దట్ ఈక్వల్ టు 120 degrees. అవర్ ఆన్సర్ ఈజ్ 120 degrees. అంటే ఈ రెండు కూడా చూడండి, ఈ లైన్కి ఈ లైన్ అనేది ప్యారలల్గా ఉంది, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అయినట్టయితే ఇక్కడ తిర్యగ్రేఖకు ట్రాన్స్వర్సల్ లైన్కి ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు అంటే సహా అంతర కోణాలు అంటారు తెలుగులో, కాంజుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆ సహా అంతర కోణాల మొత్తం ఎప్పుడు కూడా 180 degrees కావాలి. అది గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట.